హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను పుష్ప 2 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ టైం చూడండి, అర్ధరాత్రి 2:20 అయిందండి. December 4th నైట్ 9:30కే బెనిఫిట్ షో వేశారన్నమాట మా ఊరు నోజ్ వీడియోలో. అఫ్కోర్స్ ఆంధ్ర, తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఈ టైంకే బెనిఫిట్ షో వేశారు. అది చూసి ఇంటికి వచ్చేపాటికి 1:30 అయిందనమాట. మొత్తం నేను అన్ని స్క్రిప్ట్ కూడా అంతా రెడీ చేసుకుని ఇక్కడ వీడియో చేస్తున్నాను. కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకుని కొంచెం లైక్లు మరియు షేర్లతో నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మరియు రష్మికతో పాటు ఫాహద్ ఫజీలు, రావు రమేష్, సునీల్, అనసూయ మరియు జగపతి బాబు తదితరులు నటించారండి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి సుకుమార్ అన్నమాట. మరి ఈ మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. మూవీ లెంగ్త్ 3 hours 20 minutes అయినా కానివ్వండి, అప్పుడే అయిపోయిందా అని ఫీల్ కలిగింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా జరుగుతున్నట్టు అనిపించిందండి. కోర్స్ స్టోరీలోకి ఆడియన్స్ని తీసుకురావడానికి డైరెక్టర్ దగ్గర 45 to 50 minutes దాకా టైం తీసుకున్నాడండి. అక్కడి నుంచి చివరి వరకు కూడా సినిమా ఇక రన్నింగ్ రేస్లో అలా పరిగెట్టుద్ది అనమాట. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. అందుకు తగ్గట్టుగా సుక్కు సారు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అందించారన్నమాట. అంతేకాకుండా పీటర్ హెయిన్స్ అందించినటువంటి యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అయిందండి. అట్లాగే ఈ సినిమాకి త్వరలో 3rd part కూడా రాబోతుందని చెప్పేసి ఎండ్ కార్డ్స్లో హింట్ ఇస్తారన్నమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే అల్లు అర్జున్ మ్యారేజ్కి సంబంధించిన సన్నివేశంతో మూవీ ఎండ్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా మనోడు ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా పాపులర్ అవుదాం అని చెప్పేసి ట్రై చేస్తాడు. స్టార్టింగ్లో మనోడు జపాన్లో ఉన్నట్టు చూపిస్తారు కానివ్వండి, తర్వాత అతను జపాన్ ఎందుకు వచ్చారన్నది క్లారిటీ ఎవరు, అది మేబీ 3rd partలో దానికి సంబంధించిన క్లారిటీ ఉండొచ్చు. అట్లాగే పుష్ప 1లో మనల్ని బాగా ఆకట్టుకున్నటువంటి జాలిరెడ్డి క్యారెక్టరు జస్ట్ చివరిలో అలా ఫ్లాష్ లాగా మెరిచి వెళ్ళిపోద్ది. మేబీ ఆయనకి కూడా Part 3లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఈ Part 2లో కొత్తగా జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుద్దండి. ఆయన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి దగ్గర 1,200 crores ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందండి. మరి అందుకు తగ్గట్టుగా రేట్లు భయంకరంగా పెంచేశారన్నమాట. మా ఊరు నూజివీడులో చిన్న టౌన్ అండి, అది కౌంటర్లోనే దగ్గర 700 పైన అమ్ముతున్నారన్నమాట. మల్టీప్లెక్స్లో అయితే దగ్గర 800 అలా అమ్ముతున్నారు. చిన్న థియేటర్లో అయితే 650 అమ్మారన్నమాట బెనిఫిట్ షోకి. రెండో రోజు నుంచి 250 రూపీస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అంత రేట్లో బిజినెస్ జరుపుకున్నప్పుడు ఒక్కొక్క టికెట్ని దగ్గర ఆ రేట్లో అమ్మటం అంటే చాలా దారుణం అని చెప్తాను. రేట్లు మరీ అంత హైలో కాకుండా కొంచెం రీజనబుల్గా ఉంటే బాగుండేది. ఎందుకంటే మా ఊళ్ళో టోటల్ 5 theatres ఉన్నాయి అనమాట. 5 theatersలోనూ పుష్ప 2 మూవీ వేసారు, కానీ ఎక్కడా కూడా కంప్లీట్గా ఫుల్ అవ్వలేదండి. మరి ఆ రేంజ్లో గోప పగిలిపోయే రేట్లు పెట్టారు. ఇది తప్ప మిగతా అంతా ఓకే. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకు ఉన్నటువంటి మెయిన్ ప్లస్ పాయింట్స్లో మన పుష్పరాజ్ క్యారెక్టర్ అనమాట. అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్లో రఫ్ ఆడించేసాడండి. ఫస్ట్ హాఫ్ ఏంట్రా ఇంత స్లోగా వెళ్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం కానివ్వండి, సెకండ్ హాఫ్లో మన పుష్పరాజ్ యొక్క ర్యాంపేజ్ కొనసాగుద్దండి. మరీ ముఖ్యంగా ఆ జాతరలో ఆయన లేడీ గెటప్ వేసి చేసే ఫైటు, అట్లాగే కాసేపటికే ఇంకొక శివతాండవం చేస్తూ చేసేటటువంటి ఫైటు, రెండు కూడా ఈ మూవీకి మేజర్ హైలైట్స్ అని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే పుష్పరాజ్ క్యారెక్టర్కి అల్లు అర్జున్ 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఇక హీరోయిన్ రష్మిక మందన్నాకి ఎందుకనో ఈ మూవీలో అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపించింది. జస్ట్ సాంగ్స్కి ఏవో కొన్ని సన్నివేశాలకి తనని వాడుకున్నారు తప్ప మూవీలో తనకి ఉండేటటువంటి సీన్స్లో ఇంపార్టెంట్ అనిపించి 1 or 2 తప్ప కంట్రిబ్యూషన్ పరంగా చూసుకుంటే రష్మికకి ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదని చెప్పాలి. ఇక సపోర్టింగ్ రోల్స్లో రావు రమేష్ మరియు జగపతి బాబు గారికి మంచి సీన్సే పడ్డాయండి. కాకపోతే అనసూయ మరియు సునీల్ని మాత్రం ఈ సినిమాలో మళ్ళీ పక్కన పెట్టేశారండి. మేబీ 3rd partలో వాళ్ళు ఏమైనా ఎలివేట్ అవుతారో తెలియదు. సునీల్ అయితే అసలు ఉన్నాడా లేదా అనే కొంచెం డౌట్ వచ్చింది. మరీ ముఖ్యంగా సునీల్ మరియు అనసూయ గారులని ఈ సినిమాకి సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డిఎస్పి అందించినటువంటి మ్యూజిక్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వాయిద్యాల హోర్ ఎక్కువైపోయింది. డైలాగ్స్ కూడా ఒక్కోసారి సరిగ్గా అర్థం కాల. ఓవరాల్గా చూసుకుంటే మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ మైనస్ అని చెప్తాను. అట్లాగే రికార్డింగ్ కూడా సరిగ్గా కుదరలేదు అనిపించింది. చాలా చోట్ల డైలాగులు కూడా నాకైతే సరిగ్గా అర్థం కాల.
అఫ్కోర్స్ ఆడియన్స్ బాగా అరుస్తూ ఉండొచ్చు, అందుకే అర్థం కాలేదేమో అనుకుంటారు కానివ్వండి. ఆడియన్స్ సైలెంట్గా ఉన్న సీన్స్లో కూడా ఏదో గొణుక్కుంటున్నట్టుగా ఉన్నాయి కానివ్వండి, వాయిస్లో కొంచెం క్లారిటీ తగ్గింది అనిపించింది. ఓవరాల్గా రికార్డింగ్ కూడా చాలా పూర్గా ఉంది. ఇక నూలి నవీన్ గారి ఎడిటింగ్ బాగుందా అంటే మాత్రం సెకండ్ హాఫ్ హిట్, ఫస్ట్ హాఫ్ ఫట్టు అని చెప్తానండి. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బోర్ కొట్టేలా ఉంటాయండి. అక్కడ ఎడిటింగ్కి కొంచెం పని కల్పించుంటే బాగుండేది అనిపించింది. ఇక మిరోస్లా బ్రోజన్ గారి సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుందండి. ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ ఆయన పొగుడుతుంటే నేను ఏదో అనుకున్నా కానివ్వండి, ఓవరాల్గా మిరోస్లా గారు చాలా ఫ్యాంటాస్టిక్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి మన సుకుమార్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవరాల్గా చూసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా చెడు కూడా ఆడేశాడు. కాకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ చూస్తే నాకు ఆయనదే ఆర్య సినిమాలో ఆ ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించేశారో అనిపించింది. కాకపోతే ఆర్యలో మనోడు తాడు ఇట్లా పట్టుకుని ఇలా పైకి వస్తాడు. ఈ పుష్ప 2లో మాత్రం రివర్స్లో కట్టేసి అలాగే ఇంట్రొడక్షన్ వచ్చేలా చేస్తారన్నమాట. ఓవరాల్గా డైరెక్టర్ సుకుమార్ గారు తన మార్క్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని ఖచ్చితంగా ఆకట్టుకున్నారని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.